ఒక ఆలోచన, ఒక ఆచరణ లక్షలాది మంది ప్రజల చెంతకు చేరాలి, వారి సమస్యలు తీర్చాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. వాయిస్ ఆఫ్ సిటిజన్ ఏం చేస్తుంది, అసలు ప్రజలకు ఎలా చేరువవుతుంది, ప్రజల సమస్యలు ఎలా తీరుతాయి అనే అంశంతో మనతో మాట్లాడడానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ వినూత్నంగా మీరు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం? ప్రజల కోసమేనా ఇదంతా? మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానము ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా వారి హక్కులు వాళ్ళు అనుభవించాలా, పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలని ఆయన ప్రయత్నం చేసి సీఎంఓలే కూడా పీజీఆర్ఎస్ పెట్టున్నారు. అంతే స్థాయిలో నియోజకవర్గం యూనిట్గా రెడ్రెసల్ సిస్టమ్ కానీ గ్రీవెన్స్ సిస్టమ్ కానీ ఉండాలనే ఆలోచనతో మేము చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఇది. దీంట్లో ముఖ్య ఉద్దేశం సమస్యల పరిష్కారం ఒకటే కాదు, పారదర్శకత తీసుకురావడం, అవినీతిని నిర్మూలించాలా, దళారీ వ్యవస్థని తొలగించాలనే ఒక పట్టుదల కూడా ఉంది. మామూలుగా సామాన్యుడు వాడికి సమస్య జీవితం కాలంలో ఒకసారి వస్తుంది, కానీ అప్పుడు ఏం చేయాలో వాడికి తెలియదు. వాడికి ఉన్నటువంటి సమయం కానీ ఆర్థిక స్తోమత కానీ చాలా తక్కువ. ఎవరో ఒక దళారీ దగ్గరికి పోవడం, వాడేదో అభూత కల్పనలు కాని పని కూడా అయినట్టు చెప్పడం, లేదా అయ్యే పని కూడా వాడికి తెలియకపోయినా వాడి చేత కాకపోయినా నేను చేసి పెడతా అని చెప్పి డబ్బు దోచుకోవడం, లేదంటే అధికారుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు కూడా నిర్లక్ష్యంగానో లేదంటే అవినీతి కోసమో ఆలోచన చేయడం, అందరూ అని చెప్పడం కొద్ది వరకు చెప్తున్నారు. అది అంతమొందించాలనే ఆలోచనతోనే ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలా. ఎమ్మెల్యే ఆఫీసు సమస్యల మీద ప్రతి గ్రీవెన్స్ని మానిటర్ చేస్తుంది, దాని మీద రిడ్రెసల్ సిస్టమ్ పెట్టుకుంది, మళ్ళీ మమ్మల్ని ఫాలోఅప్ టీం కూడా ఉందనే ఆలోచన వచ్చినప్పుడు త్వరితగతిన ప్రజల సమస్యల పరిష్కారం జరుగుతుందనే ఒక ఆలోచనే మాకు ఈ ప్రయత్నానికి నాంది. అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేదికలు ఉన్నాయి ప్రజల సమస్యలు తీర్చాలని. ఇది డిఫరెంట్స్ అంటారా? మొత్తం డిఫరెంట్గా ముందుకెళ్తుందని? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు ప్రజా దర్బార్, అది కూడా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి వేదికే. ప్రతి వారం నేను కూడా పోతున్నా, కలెక్ట్ చేసుకుంటున్నా. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆ రోజు లేఖనం, ఆ రోజు అందుబాటులో రాలేఖనం బయట ఊర్లో ఉండో, లేదు ఎక్కడో సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉండో, లేదు రాలేనటువంటి మనస్తత్వం ఉండేవాళ్ళు, లేదు ఇంకా వేరే పార్టీకి చెందినటువంటి వాడికి సమస్య ఉండి వాడు అక్కడికి వస్తే వైసీపీ వాడు వచ్చినాడో లేదంటే ఇంకో పార్టీ వాడు వచ్చినాడో అని చెప్పేసి నవ్వుకుంటారని చెప్పుకునేవాడు. వాళ్ళ సమస్య పరిష్కారం అనేది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది మాకు. అందుచేతే ఈ ఆలోచన విధానం వస్తుంది. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనే ఒక ఆలోచనే మమ్మల్ని నడిపిస్తూ ఉంది. అంతేకాకుండా పారదర్శకంగా మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారిది కానీ ఇంకా వేదికలు కానీ, మా కదిర్లో ముస్లిం సోదరులు ఉన్నారు, తెలుగు రానటువంటి ముస్లిం సోదరులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అర్జీ రాసుకురావాలన్నా ఎవరిని అడగల, లేదంటే అక్కడికి రాలేరు, సిగ్గుతో రాలేరు. ఫోన్ మాత్రం ఉంటాయి. ఫోన్లో వాళ్ళు ఉర్దూలో చెప్పినా కూడా మాకు ఆ తర్జుమా అనువాదం ఏదైతే ఉందో వాళ్ళ గ్రీవెన్స్ మాకు రిఫ్లెక్ట్ అవుతుంది డాష్ బోర్డు. వాళ్ళకు వెసులుబాటు ఇది. ఈజ్ అవుట్ చేయడము, ఎఫిషియన్సీ లెవెల్ పెంచుకోవడం అనేది ఎప్పటికప్పుడు మానవాళి ఆచరిస్తున్నటువంటి జీవన విధానం ఇది. అందులో భాగంగానే స్థానికంగా ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి నేను సరళీకృతమైనటువంటి విధానాల్లో ప్రజలకు మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించల్లా, పారదర్శకమైనటువంటి పరిపాలన అందించల్లా, అధికారుల దగ్గర కానీ దళారుల దగ్గర కానీ మోసపోయి డబ్బులు పోగొట్టుకునే పరిస్థితులు కల్పించకూడదు, తప్పులు జరగకూడదనే ఆలోచనతోనే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ కిందే మేము దీన్ని తీసుకొస్తాం. ఫైనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సమస్యలు ఒకవేళ కంప్లైంట్ చేసిన తర్వాత ఎంత టైం బౌండ్ ఏమైనా ఉంటుందో, అందులో ముఖ్యంగా ఇంకా ఇటువంటివి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఇంకా మిగతా చోట్ల కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది? నన్ను ఆదర్శమేం కాదు, ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అందరికీ వస్తూ ఉంది. ఇవాళ రేపు నిన్నటి రోజున మోదీ గారు మంత్రివర్గంతో సమావేశం పెట్టుకున్నారు. ఆయన రీసెంట్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఫలితాలని ప్రస్తావిస్తూ యువతలో వస్తున్నటువంటి ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పుల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో ఉండే మేము ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ అభిష్టాలకు అనుగుణంగా మమ్మల్ని మేము మలుచుకోకపోతే మేము ఫిజిల్ అవుట్ అయిపోతాం, ఇర్రెలవెంట్ అయిపోతాం సిస్టంలో. కాబట్టి నాకే కాదు ప్రతి నాయకుడు కూడా ఈ ఛాలెంజ్ ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలకు మరింత మెరుగైన సేవలు, వాళ్ళ దగ్గర క్రెడిబిలిటీ పెంచుకునే పనులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అగత్యం ఉంది. అందులో భాగంగానే ఇది కూడా మేము చేయాల్సింది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే వాళ్ళు మాతో ఫాలో అవుతారు, మాతో ర్యాలీ అవుతారు. అట్లా కాకుండా ఎన్నికల్లో డబ్బు పంచుతాం, మందు పంచుతామంటే అయోమయం రెడ్డి అవుతారు. అది అయోమయం రెడ్డి ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
సార్ ఫైనల్గా కదిరి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు సార్ దీన్ని ఎలా ఉపయోగించుకున్నారు? ప్రజలకు దీన్ని పెద్ద క్యాంపెయిన్ మోడ్లో తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రతి ఆఫీస్ దగ్గర దీన్ని డిస్ప్లే చేస్తాం, ప్రతి గల్లీలో కూడా డిస్ప్లే చేస్తాం. దీన్ని విస్తృతంగా ప్రాచుర్యం కల్పిస్తాం. ప్రతి మనిషి నోట్లో హమ్మింగ్ వచ్చే రకంగా. గతంలో ఎన్టీ రామారావు సినిమా అడవిరాముడు రిలీజ్ అయినప్పుడు ఆరేసుకుపోయి పారేసుకున్నాను పాట ఏ రకంగా అయితే ప్రతి పెళ్లిలో వినపడిందో, ప్రతి ఇంట్లో వినపడిందో, అంత స్థాయిలో వాయిస్ ఆఫ్ విఓసి అనేది వినపడే రకంగా క్యాంపెయిన్ మోడ్లో పోతున్నాం. ఇది మొత్తం మీద అయితే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వినూత్నమైనటువంటి ఆలోచన. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవచ్చు, లేదంటే ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి రాకపోయడానికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ కాకపోతే ఏకంగా ఒక టెక్నాలజీతో ఏఐ ద్వారా ఈరోజు వాయిస్ ఆఫ్ సిటిజన్ అనే యాప్ ద్వారా ప్రతి ఒక్కరు సమస్యలు ఒక ఇంట్లోనే కాదు ఎక్కడ పనిచేస్తున్నా, ఇక్కడ అడవుల్లో ఉన్నవారు సైతం మాత్రం ఈ యాప్ ద్వారా 2 నంబర్లు ఇస్తున్నాం. వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 24 అవర్స్లో కూడా వీలైనంత వరకు వాటిని సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ టెక్నాలజీని అందుకోలేకపోతే ఎమ్మెల్యేలు సైతం కూడా వెనుకబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వాయిస్ ఆఫ్ సిటిజన్ అనేది కదిరి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మేము ఆ రకంగా పబ్లిసిటీ వైపు కూడా ముందుకు వెళ్తాం. అయితే మొత్తానికి అయితే మాత్రం నియోజకవర్గ ప్రజలకు అన్ని సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ ఏదైతే ఉందో వాయిస్ ఆఫ్ సిటిజన్ని బిల్డప్ చేస్తున్నాము అని చెప్పేసి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో షలాకరణుడు RTV శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుండి.